జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. చిన్నపామున పెద్ద కర్రతో కొట్టాలని మోడీ గారు చాలా ప్రయత్నం చేశారు. ఎందుకంటే అంత లెవెల్ తీసుకెళ్లే ప్రచారానికి ఏంటంటే ఎట్లాగో వస్తాయని ఇంత పడుకుంటే కష్టం అని చెప్పి వీళ్ళు ఎట్లాగో అవతల వారి పక్షం వాళ్ళు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. మోడీని దించడం ఇంకో ఏకైక లక్ష్యం అక్కడ. నేను భారతదేశంలో ఎన్నికలు ఇప్పుడు మోడీని దించడమా మోడీ ఉండడం అనేది అన్ని జరిగింది అనుకుంటున్నాను. నేను దానిలో చిన్నపామైన పెద్ద కర్రతో కొట్టాలనే ఉద్దేశంతోనే మోడీ గారు పెద్ద ఎత్తున ప్రచారం చేసింది అనుకుంటున్నాను. 180 సభల్లో దక్షిణ భారతదేశంలో ఇన్ని సభలు ఎప్పుడు రాలేదు. గతంలో చూసుకుంటే మనకు పని అంటే ఎప్పుడు కూడా కొత్త భూమి సారవంతమైంది. పాత భూమిలో వ్యవసాయం చేస్తే ఆ పాత భూమిలో మళ్ళీ పంట తక్కువ పడుతుంది. అదే కొత్తగా అచ్చగట్టిన భూమి ఉండండి అప్పుడు చాలా కొత్త పంట పడుతుంది. అందుకనే ఇప్పుడు ఎక్కడైతే దక్షిణ భారతదేశంలో లోటు ఉందో కొత్తగా అచ్చుగట్టిన భూమి లాంటిది కనుక ప్రయత్నం చేసిండు. ప్రయత్నంలో ఇవాళ రేపే కేరళలో తమిళనాడులో ఫలితాలు వస్తే నేను అంటలేదు, ఇంక్లూడింగ్ ఆంధ్రప్రదేశ్ లో కూడా వచ్చే దానికి బీజం అయితే వేసిండు నేను అనుకుంటున్నాను. చిన్న పామైన పెద్ద కర్రతను కొట్టడం ఒకటి. ఏ ప్రచార సరళలో మార్పులు చూసుకుంటే దక్షిణ భారతదేశం మీద రాహుల్ గాంధీ పారిపోయిండు ఉత్తరం నుంచి దక్షిణానికి, అంటే ఉత్తరాన్ని కాపాడుకోవాలి, దక్షిణాన్ని కూడా మనం వేళ్ళు ఉండాలని చెప్పి బీజేపీ ప్రయత్నం చేస్తారు. ప్రసాద్ గారు చెప్పిన విషయం ఏదైతే అంటే వాజ్పేయి పీరియడ్ అండ్ మోడీ పీరియడ్ లో వారు చాలా విషయాలు చెప్పారు. ఒక్క విషయం చాలా సిగ్నిఫికెంట్ విషయం ఏంటంటే అప్పుడు బీజేపీ ఏదైతే అలైడ్ వీటితోటి స్నేహము ఇవి కంటిన్యూ చేశారు. వాళ్ళని దాటి ముందుకు వెళ్ళాలి అనే ఆలోచన ఏ రోజు చేయలేదు. ఎట్లా శివసేన కానీ లేకపోతే అక్కడ అకాలీదళ్ కానీ ఇక్కడ తెలుగుదేశం కానీ వీళ్ళతో ఉండి వాళ్ళ నెంబర్ను వాళ్ళు కూడా ఇదిగా ఉండి బీజేపీని ఆదరించి బీజేపీని ఆ రాష్ట్రాల్లో ఎదగడానికి అవకాశం ఇచ్చారంటే ఇవ్వలేదు. అసలు బీజేపీ ఎదగలేదు కూడా. అట్ ది కాస్ట్ ఆఫ్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో అణిగి మణిగే ఉన్నారు. వీళ్ళు అట్లా కాదు. ఇప్పుడున్న ఈ జోడీ ఏదైతే ఉందో వీళ్ళు ఏం చేశారు, అక్కడ శివసేనను బ్రేక్ చేశారు, లేకపోతే అకాలీదళ్ బ్రేక్ చేశారు, సొంతంగా ఎదగడానికి గట్టి ప్రయత్నం చేశారు, తెలుగుదేశంతో కూడా దూరం వచ్చేశారు. ఓ రకమైన లెసన్ చేసినట్టుగానే అనిపించింది. ఈవెన్ ఏఐడిఎంకేతో కూడా ఎంత ధైర్యం చేసి ఇప్పుడు జీవితకాలం ఇలాగే ఉండాలి. కాంగ్రెస్ డిఎంకేతో ఉండాలి, బీజేపీ అంటే ఏఐడిఎంకేతో. అలా కాదు, ఎంత ధైర్యం చేశారు. తమిళనాడులో కూడా ఒంటరిగా పోతాం, మా బలాన్ని పెంచుకుంటాం. ఈ ప్రయత్నం ఏదైతే ఉందో దేశంలో బీజేపీ సొంతంగా ఎదగడానికి ఒక మంచి మార్గం ఏర్పడ్డది అని అనిపిస్తుంది. చాలా ధైర్యంగా వాళ్ళు అన్నారు కదా, రిస్క్ తీసుకొని ఇలాంటి ప్రయత్నం ఒక క్యాలిక్యులేటెడ్ వేలోనే చేశారు అని అనిపించింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.